your burden of sin. There's power in the blood, power in the blood. యేసు రక్తం అనే కార్యక్రమాన్ని చూస్తున్న కాంతి టీవీ ప్రేక్షకులందరికీ యేసు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. గత ఎపిసోడ్స్లో యేసు రక్తం, సంఘం, ప్రస్తుతం విశ్వాస పోలిక గురించి దైవజనులు మనతో మాట్లాడుతున్నారు. మీరు విని దీవించబడుతున్నారని మేము నమ్ముచున్నాము. మనము చివరి దినాల్లో మనం ఉన్నాము కాబట్టి ప్రతి ఒక్కరు ప్రభు రాకడకై మనం ఎదురు చూద్దాం. ప్రతిదినము మన సిద్ధపాటు కలిగి ఉందాం. ఇప్పుడు మా తండ్రి గారైన రెవరెండ్ డాక్టర్ ఎస్ జార్జ్ బాబు గారు వాక్య సందేశం అందజేస్తుండగా మనం శ్రద్ధగా విందాం, దీవించబడదాం. చూస్తున్న ప్రేక్షకులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియమైన యేసు రక్తం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ బిడ్డలందరికీ మరొక్కసారి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాం. చిన్న ప్రార్థన చేసి మనం సందేశంలోనికి వెళ్దాం. పరిశుద్ధాత్మ దేవుడా, నీ వాక్యం వినడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరే మాతో మాట్లాడండి. నువ్వు మాట్లాడితే మేము బ్రతుకుతాం, నువ్వు మాట్లాడితే మేము స్వస్థత పొందుకుంటాం, నువ్వు మాట్లాడితే మేము పరిశుద్ధులమైపోతాం, నువ్వు మాట్లాడితే మేము భక్తులమైపోతాం, నువ్వు మాట్లాడితే మేము ఆరోగ్యాన్ని పొందుకుంటాం. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి బిడ్డలారా, మీరు చేస్తున్న ఫోన్ కాల్స్, మెసేజెస్, ఈమెయిల్స్ మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తూ ఉన్నాయి. ఒక మిస్డ్ కాల్ ఇవ్వండి, నేనే తిరిగి చేస్తాను. మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించి మీ యోగక్షేమాల నిమిత్తమై ఆలోచిస్తున్నటువంటి ఒక సోదరుడు మీకున్నాడని మర్చిపోవద్దు. ఈ యేసు రక్తం అనే ఈ కార్యక్రమము కొరకై ఎవరిని మేము ఏమీ అడగకుండా కేవలం దేవుడిస్తున్నటువంటి వనరులపైన ఆధారపడి ఈ కార్యక్రమాన్ని జరిపిస్తాం. చాలామంది ఫోన్ చేస్తున్నారు, అడుగుతున్నారు. మీ ప్రేమకు నిజంగా నేను సదా కృతజ్ఞుడిని. అయితే మీరు ఒక పని చేయండి. మీరు నిజంగా దేవుని సేవ కొరకు ఇవ్వాలని ఆశపడితే మీ సొంత పాస్టర్ గారికి ఇవ్వండి. ఆయన మీ కొరకు ప్రార్థన చేస్తారు, మీకు మంచి వాక్యం చెప్తారు. మీరు బలహీనంగా ఉన్నప్పుడు మీ ఇంటికి వస్తారు. అంతేగాని ఎక్కడో కాశీలో కలకత్తాలో ఉన్న వాళ్ళకి కాదు. నా బాధను మీరు అర్థం చేసుకుంటారని చెప్తున్నాం. హల్లెలూయా. ఇక వాక్యంలోకి మనం వెళదాం. గత అనేక వారాల నుండి విశ్వాసి పోలికలు, దేవుడి విశ్వాసాన్ని ఏ విధంగా పోల్చాడు, ద సిమిలిట్యూడ్స్ ఆఫ్ ఎ బిలీవర్ అనే విషయాన్ని నేర్చుకుంటూ వస్తున్నాం. అందులో భాగంగా 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 24 నుంచి 27 వచనాలు స్టడీ చేస్తున్నాం. మనం ఈ 3 వచనాల్లోనూ 10 ముఖ్యమైన మాటలు, కీవర్డ్స్ ని మనం అధ్యయనం చేస్తున్నాం. అందులో ఈరోజు మరొక మాట 25వ వచనంలో ఉంది, మితముగా. క్రైస్తవ జీవితం ఈ వచనాలలో 3 విధాలుగా పోల్చబడింది. ఇట్స్ ఏ రన్నింగ్, ఇట్స్ ఏ రెజ్లింగ్, ఇట్స్ ఏ బాక్సింగ్. ఈ 3 కూడా గేమ్స్, ఫైటింగ్సే ఒక విధంగా, ఒక పోరాటం. అందులో 4వ మాట, కీవర్డ్, ఇది 25వ వచనంలో ఉంది, మితముగా ఉండాలి. అది మితముగా అంటే ఏంటి? దీన్ని గ్రీకులో ఎక్రాటియోమై అని పిలుస్తారు. తెలుగులో మితము మితము మితం అంటే ఏంటో మనకు అర్థం కావడం లేదు, కానీ ఒరిజినల్ లాంగ్వేజ్లో చాలా చక్కగా వర్ణించారు. టు బి సెల్ఫ్ కంట్రోల్డ్, మనకు మనమే కంట్రోల్ చేసుకోవాలి. ఇన్ ఎ ఫిగర్ డ్రాన్ ఫ్రమ్ అథ్లెట్స్ who in preparing themselves for the games abstain from unwholesome food, wine and sexual indulgence. రేపు రన్నింగ్ పెట్టుకొని, రేపు బాక్సింగ్ పెట్టుకొని, రేపు రెజ్లింగ్ పెట్టుకొని రాత్రంతా పార్టీల్లో గడిపి, మందు విందులో గడిపి, ఆరోగ్యకరం కానటువంటి ఆహారాలు పిగల్దాకా తిని, పిగల్దాకా కక్కుకునే వరకు తాగి, సెక్షువల్ ఇంటెలిజెన్స్ లో నిమగ్నమైపోయినోడు తెల్లారితే ఏం పరిగెత్తగలడు, ఏం బాక్సింగ్ చేయగలడు, ఏమి వాడు రెజ్లింగ్ చేయగలడు? ఆ స్టేడియంలో కుప్పకూలిపోతాడు, నీరసించిపోయి, బలహీనుడైపోయి. మితముగా అంటే ఇవి సాధారణంగా
3 లేక 4 సంవత్సరాలకు ఒక్కసారి జరిగే పోటీలని మనం ఫస్ట్లో నేర్చుకున్నాం. ఈ రన్నర్ కానీ, రెజ్లర్ కానీ, బాక్సర్ కానీ 4 సంవత్సరాల తర్వాత జరిగే పోటీని దృష్టిలో పెట్టుకొని అన్నిటిలో మితంగా ఉంటాడు. తిండి తగ్గించేస్తాడు, షోకులు షికార్లు తగ్గించేస్తాడు, పండగలు పబ్బాలు తగ్గించేస్తాడు, అన్ని లిమిట్గా తింటాడు. అది మితం అంటే సెల్ఫ్ కంట్రోల్. మనమేమో ఆగలేం, చూస్తే ఆగలేం. అది వచ్చిన చిక్కంతా. చూస్తే ఆగగలిగిన వాడే నిజమైనటువంటి రన్నర్ అండ్ విన్నర్. మనకు కనిపించిన దాని గురించి ఊహించుకుంటూ కంట్రోల్ చేసుకోవడం గ్రేట్. మన కళ్ళ ముందే ఉన్నప్పుడు కూడా కంట్రోల్ చేసుకుంటాం, చూసారా? దిస్ ఇస్ ద గ్రేటెస్ట్. ఇంకా అంతకు మించినటువంటి గొప్ప విశేషం ఏమో చెప్పండి. In preparing themselves for the games, abstain from unwholesome food, wine and sexual indulgence. ఆరోగ్యము కానిటువంటి ఫాస్ట్ ఫుడ్ ఇలాంటివి తినడం, వైన్ మద్యపానం జోలికి వెళ్ళడం, సెక్షువల్ ఇంటెలిజెన్స్. ఇంక దానికోసమే పుట్టామా, దానికోసమే బతుకుతున్నామా ఏంటి? పెళ్ళైనోడు పెళ్ళి అవ్వలేదన్నట్టు ఉండాలంట, భార్య ఉన్నవాడు భార్య లేదన్నట్టుగానే ఉండాలట, భర్త ఉన్న మనిషి భర్త లేడన్నట్టుగా అంతా ఇది మెయింటైన్ చేయాలని వాక్యంలో రాయబడి ఉంది. ఎందుకంటే 4 సంవత్సరాల తర్వాత మనం ఒక గేమ్లో పాల్గొబోతున్నాం. 4 సంవత్సరాల తర్వాత ఒక రన్నింగ్, ఒక రెజ్లింగ్, ఒక బాక్సింగ్లో పాల్గొబోతున్నాం. అందుకని అందులో ప్రైజ్ కొట్టాలి, అందులో మనం రివార్డ్ తీసుకోవాలి, కిరీటం, బహుమానం. మితంగా ఉండాలి. We should be moderate in all things. We should be self-controlled. ఎవరో వచ్చి కంట్రోల్ చేయడం కాదు, మనకు మనం కంట్రోల్ చేసుకునే ఆ కెపాసిటీ దేవుడు ఇచ్చాడు మనకని నేను నమ్ముతాను. ఇక మనం కంట్రోల్ చేసుకోలేనప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగా కెన్ ఐ హెల్ప్ యూ అని 24/7 ఆయన అడుగుతూనే ఉంటాడు. కాబట్టి ఓ క్రైస్తవ విశ్వాసి సోదరుడా, యవనుడా, సహోదరుడా, మనం మితముగా ఉండాలి. మితము అనే మాట బైబిల్ గ్రంథంలో మరో 2 చోట్ల మనం ముఖ్యమైన భాగాల్లో చూస్తాం. ఒకటి సామెతలు 17:27లో మితముగా మాట్లాడువాడు తెలివి గలవాడు, శాంత గుణము గలవాడు, వివేకము గలవాడు. మాటల్లో కూడా మితంగా ఉండాలి, మితిమీరి మాట్లాడేయకూడదు, ఊరికే వాగకూడదు, డబ్బాలో గులకరాళ్ళేసి ఊపినట్టుగా ఊపకూడదు. నోరును కూడా కంట్రోల్లో ఉంచుకోవాలి. నోరును కూడా సెల్ఫ్ కంట్రోల్, చెక్కం పెట్టేసుకోమంటున్నాడు. ఈ నాలుకను కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం అండి. పవర్ని హార్స్ పవర్తో కొలుస్తారు. గుర్రాలు చాలా శక్తివంతమైనవి. అలాంటి బలంగా పరిగెత్తే గుర్రాలను కూడా కళ్ళు వేసి కంట్రోల్ చేస్తున్నాం. పెద్ద టైటానిక్ ఓడ లాంటి ఓడలను కూడా మనం చుక్కానితో కంట్రోల్ చేస్తున్నాం. విమానాలను కంట్రోల్ చేస్తున్నాడు, రాకెట్లను కంట్రోల్ చేస్తున్నాడు, అన్ని కంట్రోల్ చేస్తున్నాడు. నాలుకను కంట్రోల్ చేసుకోలేకపోతుంది. ఈ నాలుక అగ్గి నిప్పు లాంటిది. ఒక్క అగ్గి నిప్పు ఉంటే చాలు, అడివంతా తగలడిపోద్ది. ఇది అలాంటిదే. కాబట్టి మితముగా మాట్లాడువాడు మాటల్లో కూడా కొద్దిగానే మాట్లాడాలి, అవసరమైనవే మాట్లాడాలి. మా ఊరోడు ఎవడో లేకపోతే మధ్యలంతా మిరపకాయ కాసిందన్నాడట. మధ్యలంతా ఇంకెంతనా చెప్తాడు ఎవడో తెలియనోడు లేకపోతే. కాబట్టి మాటల్లో కూడా కంట్రోల్. 2 తిమోతి 4:5లో ఉంది, అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తకుని పని చేయుము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించు. అన్ని విషయాలలో మితముగా. డ్రెస్
మితం. సినిమా యాక్టర్ లాగా, డిస్కో డ్యాన్సర్ లాగా వేసుకుంటే తప్పని అనడం లేదు, కానీ మితముగా ఉంటే మంచిది. ఫుడ్ ఇంక దానికోసమే పుట్టినట్టు, దానికోసమే బతుకుతున్నట్టు, అదే మన దేవుడు అన్నట్టుగా కాకుండా కడుపు నిండడానికి, బతకడానికి ఏదో తింటే చాలు. ఫుడ్ విషయంలో కూడా మితంగా ఉండాలి. ప్రసంగాలు, ఒక దంపుడు ప్రసంగాలు, జనం వినినా వినకపోయినా అందులో కూడా సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. మితముగా, సుత్తు లేకుండా సూటిగా చెప్పాలి. ప్రియబిడ్డలారా, ఎక్రాటి యువర్ మైండ్. పరుగు పందెములో పరిగెత్తేవాడు 4 సంవత్సరాలు చాలా కంట్రోల్ చేయాలి. బాక్సింగ్ లో పాల్గొనేవాడు ఇక్కడ 3 విషయాలు చెప్తాడు: ఫుడ్, వైన్ అండ్ సెక్షువల్ ఇండల్జెన్స్. ఫుడ్, ఆహారం విషయంలో కంట్రోల్గా ఉండాలి. వైన్, అసలు దాని జోరికే వెళ్ళకూడదు, ఆ పేరే ఎత్తకూడదు, ఆ ఊసే ఎత్తకూడదు. మద్యముతో మత్తులై ఉండకూడే అని వ్రాయబడి ఉంది. దీనికి చాలా మంది పెడార్థాలు తీస్తున్నారు. మద్యముతో మత్తులై ఉండకూడదు అంటే మత్తు వచ్చే వరకు తాగకూడదు, కొంచెం తాగితే పర్లేదు అని. విపరీత అర్థాలు తీకండి. తక్కువ తాగినా మత్తు వస్తుంది, ఎక్కువ తాగినా మత్తు వస్తుంది. అసలు దాని జోలికే వెళ్ళొద్దు. ఇక సెక్షువల్ ఇంటెలిజెన్స్, ఇంకదే జీవిత పరమార్థం అన్నట్టుగా ఉండకూడదు, మితముగా ఉండాలి. సెల్ఫ్ కంట్రోల్ ముచ్చేతుంటది. కంట్రోల్ యువర్ సెల్ఫ్. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఇక ఈ వాక్యాల్లో అంటే 1 కొరింథీ 9:24-27 వచనాల్లో మరొక ప్రధానమైన మాట, కీవర్డ్, 5వది కిరీటము. ఇది 25వ వచనంలో ఉంది, కిరీటం, క్రౌన్. ఇందాక ఫస్ట్ లోనే నేను మీకు చెప్పాను, ఈ సిరీస్ ప్రారంభం ఫస్ట్ లోనే 4 రకాలైన కిరీటాలు. అవేంటంటే ఒలీవ ఆకులతో చేయబడినటువంటి కిరీటం ఒకటి, యాపిల్ ఆకులతో చేయబడినటువంటి కిరీటం ఒకటి, అండ్ తులసి లేక బంతితో చేయబడినటువంటి కిరీటం ఒకటి, పైన్ ఆ ఆకులతో చేయబడినటువంటి కిరీటం. ఇవి ఇచ్చేవారు ఆ రోజుల్లో. కానీ దేవుడు మనకిచ్చేది క్షయమైపోయేది కాదు, కుళ్ళిపోయేది కాదు, అక్షయమైన కిరీటం. ఈ కిరీటం అనే పదాన్ని గ్రీకులో ఏమంటారంటే స్టెఫనోస్. ఇది వింటే మీకు ఒక పేరు గుర్తుకొస్తుంది కదా, అపోస్తల కార్యాల్లో ఉన్న స్టెఫన్. స్టెఫన్ అనే పదానికి అర్థం కిరీటం. బహుశా వాడు పుట్టినప్పుడు వాళ్ళ నాన్న అనుకుంటాడు, నా కొడుకు రాజు అయిపోతాడు, కిరీటం పెట్టుకొని తిరుగుతాడు అని భావించి తన కొడుక్కి కిరీటం అని అర్థం వచ్చే స్టెఫను అనే పేరు పెట్టాడు. కానీ మధ్యంతరాన్నే చచ్చిపోవలసి వచ్చింది. ప్రభు కోసం హతసాక్షి అయిపోయాడు. ఆనాడున్నటువంటి విశ్వాస భ్రష్టులు, మూర్ఖులు, ఫెరటిక్స్ అంటాం కదా, వాళ్ళు చంపేశారు, రాళ్ళు విసిరి. దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. తన తండ్రి ఏ ఉద్దేశంతో కిరీటం అనే అర్థం వచ్చే పేరు పెట్టాడో నాకు తెలియదు, కానీ నిజంగానే ఆ కిరీటాన్ని పొందుకోవడానికి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. గ్లోరీ టు గాడ్. స్టెఫనోస్. బైబిల్ గ్రంథంలో కిరీటం అనే పదం ఎక్కడెక్కడ ఉందో ఒకసారి మనం కొంచెం వేగంగా చూద్దాం. నిర్గమ 29:6 ఉంది, అతని తల మీద పాగాను పెట్టి ఆ పాగా మీద పరిశుద్ధ కిరీటం ఉంచి. హోలీ క్రౌన్. పరిశుద్ధత అనే కిరీటం ధరించాలి మనం, అపరిశుద్ధత కాదు. చెత్త కుప్పలన్నీ లోనే ఉన్నాయి, డంపింగ్ యార్డ్స్. చచ్చిపోయిన కుక్కల్ని అక్కడేస్తారు, చెత్త అంతా అక్కడేస్తారు. అయ్యే బాబోయ్, ఇంక దాన్ని వర్ణించలేము, దాన్ని వర్ణిస్తే భోజనం కూడా చేయలేము, అలాంటివన్నీ లోనున్నాయి. కానీ పరిశుద్ధ కిరీటం ధరించాలి, హోలీ క్రౌన్. లేవి 21:12 ఉంది, దేవుని అభిషేక తైలము అనేది కిరీటము, అనాయింటింగ్ క్రౌన్. పరిశుద్ధాత్మ అనే కిరీటం.
పరిశుద్ధాత్ముడే మనకు ఒక కిరీటం. ఆయన్ని కిరీటముగా ధరించుకోవాలి. ఆయన ఉన్నప్పుడే మనం ముందుకు వెళ్ళగలం. యేసుప్రభు జీవితాన్ని కూడా మనం చూస్తే ఆయన జననం పరిశుద్ధాత్మ ద్వారా జరిగింది. పరిశుద్ధాత్మ ద్వారా అద్భుతాలు చేశాడు ఆయన. పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడ్డాడు ఆయన. ఇక జీవితం అంతా ఆఖరికి సమాధిలోంచి కూడా దేవుని ఆత్మ ద్వారానే లేపబడ్డాడని వ్రాయబడి ఉంది. అంటే ప్రారంభం నుంచి ముగింపు వరకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మ అధీనంలోనే ఉన్నారు. ఆయన ఆ పరిశుద్ధాత్మని కిరీటాన్ని ధరించారు. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. కీర్తన 65:11 ఉంది, సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు. దయా అనే కిరీటం, దయా, ఎ క్రౌన్ ఆఫ్ గుడ్నెస్. దేవుని దయ అనే కిరీటం. ఆ దయ ఉంది కాబట్టి బ్రతుకున్నాం, దయ ఉంది కాబట్టి ఆరోగ్యంగా ఉన్నాం, దయ ఉంది కాబట్టి 4 ఏళ్ళు నోట్లోకి చక్కగా వెళ్తున్నాయి, ఆ దయ ఉంది కాబట్టి. కానీ దయ అనుకోవట్లేదు మనం, నేనైతే చాలా గొప్పవాడిని అని విర్రవీగుతున్నాం. దయ అనే కిరీటం దేవుడు ఉంచాడు మన శిరస్సు పైన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దయామయుడు అంటాం కదా, దయాసాగరుడు అంటాం. అంటే అది దయ సముద్రం కంటే పెద్దది. గ్లోరీ టు గాడ్, అదొక కిరీటం. అదే కీర్తన 103:4 ఉంది, సమాధిలో నుండి నీ ప్రాణముని విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. గ్లోరీ టు గాడ్. కరుణా కటాక్షం అనే కిరీటం. సమాధిలోంచి ప్రాణాన్ని విమోచిస్తున్నాడు, కరుణా కటాక్షం అనే కిరీటం. కరుణ. గ్లోరీ టు గాడ్. దేవుని యొక్క బిడ్డలారా, కరుణ అనే కిరీటం. కరుణ, ప్రేమ, జాలి, దయ, కృప ఇవన్నీ ఒకే కేటగిరీ కిందకి వస్తాయి. అంతేకాదు, సామెతలు 4:9 ఉంది, అది నీ తలకు అందమైన మాలిక కట్టును, ప్రకాశమానమైన కిరీటము నీకు. ప్రకాశం, ప్రకాశవంతమైన వెలుగుచూ ఉన్న కిరీటం. ఆరిపోయిన కిరీటం కాదు. మన బ్రతుకు వెలుగుగా ఉంటుంది. బతుకంతా చీకటిగానే ఉంది అని ఫీల్ అవుతుంటాం ఒక్కొక్కసారి. చీకట్లో నడిస్తే పావులు ఉంటాయో, తేళ్లు ఉంటాయో, ముళ్ళు ఉంటాయో, గోతులు ఉంటాయో, నూతలు ఉంటాయో, రాళ్ళు ఉంటాయో, రప్పలు ఉంటాయో తెలియదే, అది ప్రమాదం. కానీ మనకు కిరీటం ఉంది, ప్రకాశమానమైన వెలుగు. ఆ వెలుగులో మనం హ్యాపీగా ముందుకెళ్ళిపోవచ్చు. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. అదే సామెతలు 12:4 ఉంది, యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము తెచ్చున్నది. ఇక్కడ భార్యను ఒక కిరీటంతో పోల్చాడు. ప్రియ బిడ్డలారా, వివాహం చేసుకోబోతున్నటువంటి నా సోదరులారా, దేవుడు మీకు మంచి కిరీటాన్ని ఇస్తాడు. ప్రార్థన చేయండి. మీకు మీరు ప్రేమించేసి పెళ్లిళ్ళు చేసేసుకోవడం కాదు, సెలక్షను ఎలక్షను మీరే చేసుకోవడం కాదు. ఉపవాసం ఉండి కన్నీళ్లు కార్చి, తండ్రి ఏం చేస్తావు, నా మనస్తత్వానికి తగినటువంటి, నా లైఫ్ స్టైల్కి తగినటువంటి ఒక భక్తురాలైనటువంటి ఒక జీవిత భాగస్వామిని నాకు దయచేయి అని ప్రార్థన చేస్తే ప్రపంచమంతా వెతికి వెతికి నీకు సూట్ అయ్యే, సూట్ వేసుకున్నంత మాత్రాన సూట్ అవ్వదు, నీకు సూట్ అయ్యే ఒక హెల్ప్మేట్, సాటి అయిన సహాయం, ఒక కిరీటాన్ని తీసుకొచ్చి నెత్తి మీద పెడతాడు ఆయన. హల్లెలూయా. కిరీటం నెత్తి మీదకి ఎక్కి తొక్కేసే కిరీటం కాదు. కిరీటం అంటే ఎంతో గౌరవం, వైభవం, స్ప్లెండర్. ఇంకేముందంటే అదే సామెతలు 14:18 ఉంది, వివేకులు జ్ఞానముని కిరీటముగా ధరించుకొందురు. జ్ఞానం అనే కిరీటం, ఏ క్రౌన్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్. నీకు జ్ఞానం లేదా? నీకు చదువు రావట్లేదా? ఎంత చదివినా నీకు అవ్వడం లేదా? జ్ఞాపక శక్తి ఉండడం లేదా? పరీక్షలు సరిగా రాయలేకపోతున్నావా? తెలివితేటలు నీకు తక్కువగా ఉన్నాయా? కంగారు పడు, దేవుడు అడుగు. ఎవరికైనా జ్ఞానం కొద్దిగా ఉన్నదా అతను దేవుడిని అడగవలెను, సందేహించకుండా అడగవలెను, దేవుడు ధారాళంగా ఇస్తాడు, ధారాళంగా జ్ఞానం ఇస్తాడు. ప్రియ బిడ్డలారా, జ్ఞానం అనే కిరీటం పెడతాడు. నువ్వు అడిగితే జ్ఞానం లేదో అని, జ్ఞాపకశక్తి లేదో అని బాధపడొద్దు, ఏడొద్దు. దేవుడిని అడగండి, జ్ఞానం అనే కిరీటం పెడతాడు. అంతేకాదు, ఫిలిప్పీ 4:1 ఉంది, నా ప్రియ సహోదరులారా,
నా ఆనందమును నా కిరీటమునై ఉన్న ప్రియులారా, విశ్వాసులే మనకి కిరీటం, సంఘమే మనకి కిరీటం, మనం రక్షించుకున్న ఆత్మలే మన కిరీటం. ఆ సంఘాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు, మనం రక్షించుకున్న ఆత్మలను నెగ్లెక్ట్ చేయకూడదు, ఎందుకంటే అవి మన కిరీటం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. 2:9-8 ఉంది, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ నీ అనుగ్రహించను. పౌలు గారు అంటున్నారు, నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది, ద క్రౌన్ ఆఫ్ రైచియస్నెస్. ఎవరైతే యేసు రాకడను అపేక్షిస్తారో, ఎవరైతే ప్రభువా నువ్వు త్వరగా వచ్చే ఈ లోకంలో నేను బ్రతకలేకపోతున్నాను, ఈ కల్మషం, ఈ స్వార్థం, ఈ మోసాలు, ఈ మురికి, ఇందులో నేను ఉండలేకపోతున్నాను, బాబోయ్ ప్రభువా త్వరగా వచ్చి అని ఎవరైతే ఎదురు చూస్తారో, రాకని అపేక్షిస్తారు, వారికి నీతి కిరీటం దేవుడిస్తాడు, క్రౌన్ ఆఫ్ రైచియస్నెస్. ఆ రాకడని అపేక్షించాలి మనం. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా, ఆమేన్. అంతే కదండి. యాకోబు 1:12 ఉంది, శోధన సహించువాడు ధన్యుడు, అతను శోధనకి నిలిచిన వాడే ప్రభు తను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. శోధన అంటే శోధన వేరు, టెంప్టేషన్ వేరు, టెస్టింగ్ వేరు. టెస్టింగ్ అనే మాట ఇది. దేవుడు కొన్ని టెస్టులు పెడతాడు, మనకి కొన్ని పరీక్షలు పెడతాడు. ఆ పరీక్షలు సహించి, వహించి, భరించి ఎవరైతే అందులోంచి బయటకు వస్తారో అలాంటి వాళ్ళకి దేవుడు జీవ కిరీటం ఇస్తాడు. ద క్రౌన్ ఆఫ్ లైఫ్. ఇట్స్ నాట్ ఎ డెడ్ క్రౌన్. క్రౌన్ ఆఫ్ లైఫ్, జీవం ఉంటుంది. అందులో పెట్టుకునే వాళ్ళకి ఇప్పుడు జీవిస్తూనే ఉంటారు. కాబట్టి ప్రియ బిడ్డలారా, శోధన సహిస్తున్నాం, శోధనలో అధైర్యపడవద్దు. దేవుడు పరీక్ష పెట్టినప్పుడు తప్పనిసరిగా నెగ్గుతాం. మనం ఓడిపోవడానికి పుట్టలేదు. వి హావ్ బార్న్ టు సక్సీడ్. జయించడానికే పుట్టాం. గ్లోరీ టు గాడ్. జీవ కిరీటం 1 పేతురు 5:4 పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటం పొందుదురు. ప్రధాన కాపరి యేసు ప్రభుని గురించి 3 మాటలు ఉన్నాయి. 1 మంచి కాపరి, 2 గొప్ప కాపరి, 3 ప్రధాన కాపరి. మంచి కాపరిగా తన ప్రాణం పెట్టాడు, గొప్ప కాపరిగా మన అవసరాలు తీర్చుచున్నాడు, రేపు ప్రధాన కాపరిగా రాబోచున్నాడు. ఆ వచ్చినప్పుడు వాడబారని మహిమ కిరీటం ఇస్తాడు. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. మన కాపరి వస్తున్నాడు, ఆయన కొరకు ఎదురు చూద్దాం, ఆశతో ఎదురు చూద్దాం. ఆశతో నా కనులు ఎదురు చూచుచున్నవి యేసయ్యా నీ రాకకై. చెప్పినట్టుగా ఆశతో ఎదురు చూద్దాం, వాడబారని మహిమ కిరీటం పొందుతాం. అంతేకాదు, ప్రకటన 2:10 ఉంది, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చిన. 10 దినములు శ్రమలు. సంఘ చరిత్రలో 10 డిఫరెంట్ టైమ్స్ లో శ్రమలు వచ్చే దానికి పోల్చారు దీన్ని. శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి. ఓర్చుకో, నమ్మకంగా ఉండు, పారిపోవద్దు. జీవ కిరీటం. కష్టమైన, నష్టమైన, ఎత్తైన, ఫలమైన, మరణమైన, జీవమైన, అవమానమైన, బహుమానమైన, మనుషులు పెట్టినా, తిట్టినా, కొట్టినా, సంఘం ఉన్నా లేకపోయినా, ఏమైనా సరే మరణం వరకు నమ్మకముగా ఉందాం. గ్లోరీ టు గాడ్. దేవుని బిడ్డలారా, ఎందరో మిషనరీల చరిత్రలు చదివాను నేను. వాళ్ళు మరణం వరకు నమ్మకంగా తిండి లేకపోయినా బలబల మాడిపోతూ దేవుణ్ణే పట్టుకుని వేలాడారు. వాళ్ళని రాటకు కట్టేసి షూట్ చేసి చంపేస్తున్నా సరే వాళ్ళు ప్రభు యందు నిశ్చలంగానే ఉన్నారు. పడవ ప్రయాణం చేస్తూ వాతావరణం సరిపడక ఆ పడవలోనే చనిపోతే అక్కడే ఆ నీటిలోనే సమాధి అయిపోయినటువంటి చరిత్రలు కూడా ఉన్నాయి.
మరణం వరకు నమ్మకంగా ఉన్నారు. కొన్ని ధ్రువ ప్రాంతాలకు సేవార్థం వెళ్ళినప్పుడు అక్కడున్న కుక్కలు తరిమి తరిమి వాళ్ళని పట్టుకొని బతుకుండగానే పీక్కు తినేస్తున్నా. ఓ మై గుడ్నెస్. నమ్మకంగానే ఉన్నారు వాళ్ళు. నమ్మకముగా ఉండుము, జీవకిరీటిస్తా. మెట్టలైన పల్లమైన మరణమైన జీవమైన, మెట్టలైన పల్లమైన మరణమైన జీవమైన, నాగలిపై చేయి వేసి వెను తిరుగల్. ఆ విధంగా మనం ముందుకు సాగిపోవాలి. ఈ పరుగు పందెంలో, ఈ రెస్లింగ్ లో, ఈ బాక్సింగ్ లో రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు కిరీటం పట్టుకుని సిద్ధంగా ఉన్నాడు. దాన్ని బీమా సీట్ ఆఫ్ క్రైస్ట్ అంటారు. ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆ రోజు వస్తుంది మధ్యాకాశంలో. బీమా సీట్ ఆఫ్ క్రైస్ట్. ఆ సీట్ మీద ఆసీనుడై ఉంటాడు, సింహాసనం మీద కిరీటం పట్టుకొని. ఎవరైతే ఈ రన్నింగ్ లో, ఈ రెస్లింగ్ లో, ఈ బాక్సింగ్ లో గెలుస్తారో వాళ్ళకి ఆ కిరీటాన్ని వాళ్ళ శిరస్సు పెడతారు. గ్లోరీ టు గాడ్. పరిశుద్ధాత్ముడా, ఆ గొప్ప కృపను మాకు దయచేయండి. బహుమానాలు ఇచ్చే రోజున మేము కూడా మొదటి లైన్లో నిలబడి, ఆ బీమా సీట్ ఆఫ్ క్రైస్ట్ దగ్గర మొదటి లైన్లో నిలబడి ఆ బహుమానాలు స్వీకరించి పొందుకునే భాగ్యము దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. గాడ్ బి విత్ us till we meet again. ఆమేన్. గ్లోరీ టు గాడ్. ఇంతవరకు దైవజనులు మా మామయ్య గారు రెవరెండ్ డాక్టర్ ఎస్ జార్జ్ బాబు గారు దైవ సందేశాన్ని విని మీరందరూ దీవింపబడారని విశ్వసిస్తున్నాం. అలాగే మీకు ఎటువంటి సమస్యలను, రోగంతో బాధపడుతున్నా మా నెంబర్కు సంప్రదించండి. మీకోసం ప్రత్యేకంగా ప్రార్థనలు చేస్తాం. మా అడ్రస్ రెవరెండ్ డాక్టర్ ఎస్ జార్జ్ బాబ్, చర్చ్ స్ట్రీట్, రాజ్పూడి, జగంపేట. మా ఈమెయిల్ hearttoheart@hearttoheartmail.com. మా నెంబర్ 9908055599 9963637893. అందరికీ వందనాలు.